నమస్తే అండి. శ్రీగణేశాయ నమః. ఈరోజు కన్నెతులసమ్మ నోము కథ గురించి చెప్పబోతున్నాను. ఒక చిన్నది సవితి తల్లి పోరు పడలేక కన్నతల్లిగారి ఇంటికి వెళ్ళిపోయెను. సవితి తల్లి ఆ పిల్లను తీసుకురమ్మని భర్తను వేడించెను. కాని అతడందులకు అంగీకరించక ఆమెనే వెళ్ళి ఆ పిల్లను తీసుకురమ్మని చెప్పెను. ఇంక చెయ్యునది లేక ఆమె సవతి పిల్లను తీసుకుని వచ్చుటగా పిల్ల అమ్మమ్మగారింటికి వెళ్ళి పిల్లను పంపమని ఆమె తాతనడిగెను. ఎంతో నిష్ఠూరము మీద ఆ పిల్లను తీసుకొని వచ్చెను. ఒకనాడామె తులసమ్మకు పూజ చేసుకొనెను. అది చూచి ఆ పిల్ల సవతితల్లి వెళ్ళిన తరువాత అరిసముక్కను నైవేద్యము పెట్టి తులసమ్మను పూజించెను. ఆ చిన్నదాని భక్తికి మెచ్చి తులసమ్మ ప్రత్యక్షమై, చిన్నదానా, నీవు పూర్వజన్మలో కన్నెతులసమ్మ నోము నోచి ఉల్లంఘించుటచేత ఈ జన్మలో నీకు తల్లి లేకపోయినది. అందుచేత నీవు కష్టములు పడవలసి వచ్చినది. కావున నీవా నోమును నోచుకొని సుఖపడుము అని సెలవిచ్చి మాయమయ్యెను. ఆ పిల్ల ఆ నోమును నోచుకొని ఏడాది అయిన తరువాత ఉద్యాపనము చేసుకొనెను. అప్పటినుండి ఆమె సవతి తల్లి ఆమెయందు ప్రేమ కలిగి ఆమెను సొంతబిడ్డవలే చూచుకొనెను. ఉద్యాపనము. తులసమ్మకు 13 జతల అరిసెలు నైవేద్యము పెట్టి పూజ చేసి ఒక కన్యకు తలంటి నీళ్లు పోసి పరికిణి రవికె ఇచ్చి అరిసెలు వాయనమియ్యవలను.